Children, welcome back to the class. In previous lesson, we learnt about a village on the plain region, that is Krishna Delta. Now we are going to explain quite differently of that lesson. That is Salgam Cheru village on the plateau region. సో అంతకుముందు నేర్చుకున్న లెసన్ మనకి ప్లెయిన్ రీజియన్లో అంటే మైదాన ప్రాంతంలో తీర మైదానంలో ఉన్నటువంటి ఒక గ్రామం గురించి తెలుసుకున్నాం. పెనంకూరు విలేజ్ గురించి తెలుసుకున్నాం. సో అక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ పూర్తిగా తేడా ఉంటుంది. ఈ తేడాలని ఈరోజు మనం ఈ లెసన్లో తెలుసుకుంటాం. ఫస్ట్ దక్కన్ ప్లేటో గురించి తెలుసుకుంటాం. సాల్కం చెరువు అనే విలేజ్ పరిస్థితి గురించి తెలుసుకుంటాం. ఆ విలేజ్లో ఉన్న సాయిల్స్, క్లైమేట్ అండ్ రెయిన్ఫాల్, వాటర్ రిసోర్సెస్, డిక్లైనింగ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అండ్ అగ్రికల్చర్ అండ్ క్రాప్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మింగ్, ఆర్చర్డ్స్, మార్కెట్, అదర్ రిసోర్సెస్ ఆఫ్ లైవ్లీహుడ్, విలేజ్ సెటిల్మెంట్, రోడ్స్ అండ్ మార్కెట్స్, వీటన్నిటి గురించి మనం 1 by 1 క్లుప్తంగా ఈ లెసన్లో తెలుసుకుంటాం. ఓకే చిల్డ్రన్? ఓకే, లెట్ us స్టార్ట్ చిల్డ్రన్ అబౌట్ దక్కన్ ప్లేటో. దక్కన్ ప్లేటో గురించి మనం ఫస్ట్ తెలుసుకుంటాం. మన సౌత్ ఇండియాలో ఇది చెప్పుకోదగ్గటువంటి ప్లేటో. సో ప్లేటో అంటే ముఖ్యంగా మనకి ఏం తెలుసు, ఇట్ ఈజ్ ఏ హయ్యర్ ఎలివేషన్. అంటే కంపేర్ చేస్తే హిల్స్, మౌంటైన్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం హైట్ తక్కువ ఉంటాయి, కానీ ఫ్లాట్ సర్ఫేస్ ఉంటాయి అన్నమాట. అంటే సముద్ర మట్టానికంటే కూడా దాదాపు 150 మీటర్స్ నుంచి 300 మీటర్స్ మధ్యలో ఉన్న హైట్ కలిగినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా ప్లేటో రీజియన్స్ అని అంటాం. సో ఈ దక్కన్ ప్లేటో గురించి మనం తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఫామ్స్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్లేటోస్ అన్నీ కూడా ఈ దక్కన్ ప్లేటోకి కనెక్ట్ అయి ఉంటాయి. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఈ డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి ప్రాంతాలంతా కూడా దక్కన్ ప్లేటోలో కలిసి ఉంటాయి. అంటే ఆల్ దీస్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ లైస్ అండర్ ది దక్కన్ ప్లేటో. సో ఆఫ్టర్ క్రాసింగ్ వెలిగొండ హిల్స్ we reached the Deccan Plateau region. Okay, unlike the plains which are flat, plateaus are marked by several small hills అన్నమాట. అంటే ఇవి హిల్స్ మధ్యలో ఉన్నటువంటి హిల్స్, హిల్లాక్స్ అండ్ హిల్ రేంజెస్, వీటన్నిటినీ ఇంటర్పర్స్డ్ అంటారు. ఇంటర్పర్స్డ్ విత్ ఫ్లాట్ ఏరియాస్ బిట్వీన్ దెమ్. సో ఇలా ఈ ప్లేటోస్ అనేటివి ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా మనం ఈరోజు సాల్కం చెరువు అనేటువంటి విలేజ్ గురించి తెలుసుకుంటాం అన్నమాట. సాల్కం చెరువు అనే విలేజ్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అనంతపురం డిస్ట్రిక్ట్. అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఒక గ్రామం సాల్కం చెరువు గురించి ఈ లెసన్ మొత్తం కొనసాగుతుంది. ఆఫ్టర్ క్రాసింగ్ సెవరల్ హిల్స్ and rocky stretches, finally we reached Salgam Cheru. So it is 30 kilometers northeast of Anantapuram in Singanamala Mandal. సింగనమల మండల్లో అనంతపురం డిస్టిక్లో ఈ గ్రామం ఉందన్నమాట. ఈ సాల్గం చెరువు అనే పేరు ఎందుకు వచ్చింది దీనికి? ద ట్యాంక్ ఈజ్ సో లొకేటెడ్ దట్ రెయిన్ వాటర్ ఫ్రమ్ ద హై హిల్స్ టు ఇట్స్ వెస్ట్, నార్త్ అండ్ సౌత్ ఫ్లో ఇంటూ ఇట్. అంటే అక్కడి నుంచి ఆ కొండ ప్రాంతాల్లో నుంచి పడినటువంటి వర్షం నీరు ఈ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులోకి నీరు పడడం వల్ల అక్కడ ఆ చెరువుగా తయారవడం, ఆ చెరువు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా నివాసం ఏర్పాటు చేసుకుని ఉండడం వల్ల ఒక గ్రామంగా తయారైందనమాట. అంటే చెరువు మీదనే ఈ గ్రామం అనేది పేరుంది. This tank today is very dry. The villagers generally told that it has been dry for the last 20 years. గత 20 ఏళ్ళ నుంచి దీంట్లో నీళ్ళు లేవని చెప్పి అక్కడ విలేజర్స్
చెప్పడం జరిగింది. అంటే కారణం ఏంటంటే వర్షాలు లేవని మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సాయిల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ అని అంటే మనం పెనంగూరు సాయిల్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ సాయిల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ సాయిల్స్ అనేటివి అంటే కొండ ప్రాంతాల నుంచి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి సాయిల్స్ ఎలా ఉంటాయో మనం ఊహించగలం. అంటే రెడ్ స్టోన్స్ తో నిండి ఉంటాయి. ఎక్కడ చూసినా రాళ్ళు కనిపించేటువంటి ప్రాంతం ఉంటుంది. ద సాయిల్స్ ఆర్ రెడ్ అండ్ ఓన్లీ అబౌట్ 2 to 3 feet డీప్. అంటే ఒక 3 అడుగుల దాకా ఈ రెడ్ సాయిల్స్ అనేటివి ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ వెరీ లిటిల్ హ్యూమస్, అంటే హ్యూమస్ అనేది తేమ అనేది చాలా తక్కువ ఉంటుంది. తేమ నిలబెట్టుకునేటువంటి కెపాసిటీ. ఓకే, ఆ తర్వాత న్యూట్రియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అలూవియం సాయిల్స్ అక్కడ కృష్ణా డెల్టాలో ఏ విధంగా అలూవియం సాయిల్స్ ఉన్నాయో అలాంటి సాయిల్స్ ఇక్కడ పూర్తిగా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ బాగా సారవంతంగా ఉంటే ఇక్కడ మాత్రం సారం లేనటువంటి సాయిల్స్ని మనము చూడగలుగుతాం. ఎస్ ఎ రిజల్ట్ మెనీ ఫీల్డ్స్ నీడ్ టు బీ లెఫ్ట్ ఫాలో అండ్ అన్కల్టివేటెడ్ సమ్ ఇయర్స్ ఆఫ్టర్ ఏ క్రాప్. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా క్రాప్ పెట్టేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంటూ ఉందన్నమాట. ఓన్లీ స్మాల్ స్ట్రెచెస్ ఆఫ్ ఫ్లాట్ ల్యాండ్స్ హ్యావ్ డీపర్ అండ్ ఫైనర్ సాయిల్స్. హవెవర్ సచ్ ల్యాండ్స్ హ్యావ్ గాట్ డిగ్రేడెడ్ అండ్ బికమ్ అన్కల్టివేటబుల్. దట్ ఈస్ సౌడు సాయిల్స్. అంటే సౌడు నేలలు అనేటివి ఇక్కడ ఉంటాయి. హై కంటెంట్ ఆఫ్ లైమ్ అండ్ సాల్ట్స్. అంటే ఇక్కడ ఎక్కువగా క్షారగుణాలు కలిగినటువంటి లవణాలతో కలిగినటువంటి నేలలు ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. అంటే వాటరు ఇక్కడ అబ్జర్వ్ కావన్నమాట ఈ సాయిల్స్లో. అందుకని ఈ సాయిల్స్ అంతగా క్రాప్స్ పండించడానికి పెద్దగా సానుకూలత కలిగి ఉండదు. నెక్స్ట్ క్లైమేట్ అండ్ రైన్ఫాల్ పరిస్థితి ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ రైనీ సీజను జూన్లో స్టార్ట్ అవుతుంది. నవంబర్ దాకా ఇక్కడ రైనీ సీజన్గా చెప్పుకుంటాం. అంటే కంటిన్యూగా వస్తుందని కాదు. దిస్ రెయిన్ఫాల్ ఈజ్ ఆల్సో వెరీ అన్రిలయబుల్ as it may or may not rain properly in a particular year. ఒక్కోసారి కొన్ని సంవత్సరాల పాటు కూడా రెయిన్ రానటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. అందుకని ఇవి రాయలసీమ జిల్లాలుగా కరువు ప్రాంతాలుగా డ్రాట్ ఈజ్ రికరింగ్ ఫినామినా హియర్. ఇక్కడ కరువు అనేది జనరల్ అనమాట. కాన్సిక్వెంట్లీ దేర్ విల్ బి ఇయర్స్ వెన్ దెర్ ఈజ్ నాట్ ఎనఫ్ వాటర్ టు గ్రో ఎనీ క్రాప్ ఆర్ ఈవెన్ ఫర్ డ్రింకింగ్. చూడండి చిల్డ్రన్, కనీసం ఇక్కడ తాగడానికి కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి వస్తుంది రాయలసీమ జిల్లాలో. సో అలాంటి క్లైమేటికల్ కండిషన్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. వాటర్ రిసోర్సెస్ అనేటివి ఇక్కడ చూసినట్లయితే వాటర్ రిసోర్సెస్ ఇక్కడ మనం 2 టైప్స్గా మనం చెప్పచ్చు. ఒకటి చెరువుల మీద ఆధారపడి వాటర్ ఉంటుంది, అంటే ట్యాంక్స్ ద్వారా. ఆ తర్వాత వెల్స్ అండ్ బోర్వెల్స్, ఈ 2 రకాల పరిస్థితులు ద్వారానే నీరు ఇక్కడ లభ్యమవుతుందన్నమాట. సో ట్యాంక్స్ అంటే తెలుసు కదా మీకు, చెరువులు. ఈ చెరువులు అనేటివి ఇక్కడ కామన్గా ఉంటాయి. అంటే 2 హిల్స్ మధ్య ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇక్కడ సమతలంగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి వాటర్ పైనుంచి కిందకి దిగి ఇక్కడ చెరువులాగా గుంటల్లాగా ఏర్పడి అక్కడక్కడ కూడా గుంటలు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది మనకు పరిస్థితి ఇలా మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చెరువుల ద్వారా ఎక్కువ ప్రజలు నీటిని సమకూర్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతూ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వెల్స్ అండ్ బోర్వెల్స్. అంటే ఈ మధ్య కాలంలో రీసెంట్లీ ద పీపుల్ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు డిగ్ వెల్స్ అండ్ బోర్వెల్స్ హియర్. అంటే మన కృష్ణా డెల్టాలో లాగా 15 feet వెళ్ళగానే కృష్ణా డెల్టాలో 15 feet బోర్ బావి తవ్వగానే వాటర్ వచ్చేటివి. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు. దాదాపు సాల్గం చెరువులు అయితే 250 feet పోదే కానీ వాటర్ రాని పరిస్థితి అన్నమాట. వీ కాంట్ ఫౌండ్ వాటర్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ డిగ్గింగ్ అవుట్ త్రూ 250 feet ఇన్ ద గ్రౌండ్ లెవెల్. ఒక్కోసారి దాదాపు 1000
అడుగుల్లో కూడా రైతులు ఇక్కడ బోర్ వేసి వాటర్ కోసం ప్రయత్నించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఈ విధంగా జరిగితే ఏంటి పరిస్థితి? హైలీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ వాటర్ని బయటికి తీసుకురావడానికి చాలా ఖర్చు పెడతారనమాట. సో అది కృష్ణా డెల్టాలో ప్లెయిన్ ఏరియాలో అలాంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే అక్కడ దగ్గరలోనే రివర్స్ ఉంటాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ చాలా తేలిగ్గా వాళ్ళకి లభ్యమవుతుంది అనమాట. ఓకే చిల్డ్రన్, సో హియర్ వన్ ప్రాబ్లమ్ డెఫినెట్లీ వీ విల్ ఫేస్ declining groundwater levels. It is a widespread and current problem here. Farmers all over the plateau region of Andhra Pradesh have been digging more and more bore wells in order to grow cash crops. అంటే ఈ హై ఇంటెన్సిటీ వాటర్ సంబంధించినటువంటి క్రాప్స్ రైతులు సెలెక్ట్ చేసుకోవడం వల్ల గ్రౌండ్ వాటర్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. It has caused an overuse of groundwater. More water is being pumped out than is being recharged by rains. అంటే వర్షాలతో ఏ విధంగా గ్రౌండ్ వాటర్ ఎంత రీఛార్జ్ అవుతుందో ఏ పరిమాణంలో, ఆ పరిమాణానికి తక్కువ వాడుకుంటే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా రీఛార్జ్ కంటే కూడా ఎక్కువ పరిమాణాన్ని వాటర్ని మనం తోడేయడం వల్ల ఈ గ్రౌండ్ వాటరు రీఛార్జ్ అనేది ఇది పెద్ద ప్రాబ్లంగా మనం చూడొచ్చు. అంటే యాజ్ అ రిజల్ట్ ఎవ్రీ ఇయర్ ద వాటర్ లెవెల్ ఈస్ ఇన్ ద వెల్ ఈజ్ గోయింగ్ డౌన్ అండ్ ద బోర్స్ గో డ్రై ఆఫ్టర్ ఎ వెరీ షార్ట్ యూస్. ఓకే, ఒక్కొక్కసారి ఈ బావుల్లో నుంచి వాటర్ తీయాలంటే, పంట పొలాలకు పెట్టాలంటే కనీసం 3 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మళ్ళీ దీంట్లోకి రీఛార్జ్ అవ్వాలి. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వాలంటే టైం తీసుకుంటుంది అనమాట. సో ఇలాంటి పరిస్థితులు మనము గమనించాలి. డూ పీపుల్ ఇన్ యువర్ రీజియన్ ఫేస్ సిమిలర్ ప్రాబ్లమ్స్? మీ ప్రాంతంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి పిల్లలు. ఫైండ్ అవుట్ అండ్ డిస్కస్ ద కాజెస్ అండ్ పాసిబుల్ సొల్యూషన్స్. సో ఇలాంటి గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ గురవుతుంటే మీ ఏరియాలో మీరు ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఒకసారి మీరు ఓన్గా థింక్ చేసి ఒక పేపర్ మీద మీరు ఆ సొల్యూషన్స్ రాయాల్సిందన్నమాట. ఇది మీకు హోంవర్క్. అగ్రికల్చర్ అండ్ క్రాప్స్ గురించి ఇక్కడ చూసినట్లయితే, ఇంతకుముందు ఇన్ ప్రీవియస్ డేస్ ఫార్మర్స్ హియర్ గ్రో సమ్ క్రాప్స్ లైక్ రాగి, సామ, వరగు, కొర్రలు, సోర్గం ఇలాంటి పల్సెస్ సంబంధించి లో ఇంటెన్సిటీ వాటర్ క్రాప్స్ని సెలెక్ట్ చేసుకొని పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులు చేంజ్ అయినాయి. ఇక్కడ కూడా ప్రజలు ఇప్పుడు మారుతూ ఈ బోర్వెల్స్ ఇలాంటివి వేయడం వల్ల కమర్షియల్ క్రాప్స్కి కన్వర్ట్ అవుతూ వీళ్ళు గ్రౌండ్ నట్ కానీ ఇలాంటి పంటలు, కాటను, టొబాకో ఇలాంటి పండించడానికి ప్యాడీ ఇలాంటి హై ఇంటెన్సిటీ వాటర్ క్రాప్స్ని సెలెక్ట్ చేసుకుంటూ పండించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది చాలా వరకు కొంత ప్రాబ్లమ్ని, ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉందన్నమాట. ఒక్కోసారి ఈ గ్రౌండ్ నట్ పండించేటప్పుడు ఇక్కడ వీళ్ళు దాదాపు జూన్ జూలైలో తొలకరలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు వేరుశెనగ వేసినప్పుడు నవంబర్ అక్టోబర్లో వర్షం వస్తే వేరుశెనగ సక్సెస్ అవుతుంది. కానీ ఒక్కోసారి ఇక్కడ వర్షం రాకపోతే ఆ వేరుశెనగని పూర్తిగా పంట పొలాల మీదే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ మన లెసన్లో ఆదినారాయణ రెడ్డి గురించి మనం చూసినట్లయితే ఆయన 5 acresలో గ్రౌండ్ నట్ వేస్తే ఇక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల, రెయిన్ఫాల్ సకాలంగా పడకపోవడం వల్ల ఈ పంట మొత్తాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఒకవేళ అది కూలీలను పెట్టి తీస్తే ఆ ఖర్చులు ఎలా ఉంటాయంటే దాని ఖర్చులకి దానికి వచ్చే అవుట్పుట్కి సంబంధమే ఉండకుండా రైతు నష్టాల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది చిల్డ్రన్. సో ఇక్కడ ఇంకా మన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్మింగ్ కూడా ఇక్కడ రైతులు చూస్తున్నారు. అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతూ కమర్షియల్ క్రాప్స్ని అవుట్పుట్ని ఎక్కువ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు, అదొకటి. తర్వాత హియర్ అనదర్ ప్రాబ్లం we see that disease and insect pests. In order to tackle them, the farmers use expensive pesticides. సో ఇక్కడ పురుగు మందులు ఇవి ఎక్కువ
పురుగుని కంట్రోల్ చేయడం కోసం ఎక్కువ హై కాన్సన్ట్రేటెడ్ పెస్టిసైడ్స్ వాడడం వల్ల, అంటే సింథటిక్ పైరథ్రాయిడ్స్ అంటాం మనం, అవి వాడడం వల్ల నేలలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ పోతూ ఉంది. సో ఇలాంటి ఈ ప్రాక్టీసెస్ చేంజ్ అవ్వాలి డెఫినెట్గా, లేకపోతే సాయిల్స్ కూడా పాడైపోయే పరిస్థితి వస్తుంది. అంటే సాయిల్ కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది, మనుషులకి దెబ్బతిన్నట్టు. దే ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ సాయిల్ క్వాలిటీ బై కంట్రోల్ బండింగ్ అండ్ యూజ్ ఆఫ్ ఆర్గానిక్ మెన్యూర్. దే గ్రో diverse food crops rather than the only one cash crop like groundnut. They try to repair and resource old tanks and spring channels to irrigate the lands. They use organic pest control methods like neem solution. సో ఇనార్గానిక్ ఫెర్టిలైజర్స్ బదులు ఆర్గానిక్లోకి రైతులు రావాలి. ఇప్పుడు వన్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ చిల్డ్రన్, దట్ ఈజ్ సిక్కిం స్టేట్లో ఆర్గానిక్ కల్టివేషనే వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు, అంతేగాని ఇనార్గానిక్ కల్టివేషను చేయట్లేదన్నమాట. సో సాయిల్ హెల్త్ కాపాడుకోవాలంటే ఆర్గానిక్ మెథడ్స్లోనే మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ మనం ఏర్పడుతుంది, ఆ పరిస్థితి అవసరం ఉంది. నెక్స్ట్ ఆర్చర్డ్స్ విషయంకి వస్తే, హియర్ వి నో ద వాటర్ ప్రాబ్లమ్ సివియర్ in this region. So they are planning orchards of sapota, sweet lime, etc. These orchards require water only during some seasons and give regular returns every year. అంటే కొన్ని సీజన్లో వాటరు ఇవ్వగలిగితే చాలు ఈ పంటలకి, ఆ తర్వాత రెగ్యులర్ రిటర్న్స్ అంటే ప్రొడక్షన్ అనేది మనకు ప్రతి ఇయరు ఇవి ఇస్తూ ఉంటాయన్నమాట. దీర్ఘకాలిక పంటలని మనం చెప్పచ్చు. నెక్స్ట్ మార్కెట్ పరిస్థితి ఏంటి ఇక్కడ? సో వేర్ డు ద ఫార్మర్స్ సెల్ దేర్ ప్రొడ్యూస్? ఇక్కడ పంటలు పండించిన తర్వాత ఈ సాల్గం చెరువు అనేటువంటి గ్రామంలో వీళ్ళు పంటల్ని ఎటువైపుకి పంపిస్తారు, ఎక్కడికి మనం తీసుకెళ్తారు, మార్కెట్కి ఎలా తీసుకెళ్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఆదినారాయణ రెడ్డి టోల్డ్ us that the entire market is controlled by the buyers. Usually there are agents who come to the field and buy the produce from the farmers. సో డైరెక్ట్గా ఏజెంట్స్ ఇక్కడికి వచ్చి పంటని తీసుకెళ్తూ ఉంటారనమాట. ద ఏజెంట్స్ ఫిక్స్ ద ప్రైస్ ఫర్ ద ప్రొడ్యూస్ వెన్ ద క్రాప్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఇట్ సెల్ఫ్. సో అక్కడ బయర్సు ఈ పంటల్ని యొక్క ధరల్ని వాళ్ళే నిర్ధారణ చేసి తీసుకెళ్తాం జరుగుతుందన్నమాట. సమ్ ఫార్మర్స్ టేక్ దే ప్రొడ్యూస్ టు టౌన్ బై ట్రాక్టర్స్ ఆర్ బై బుల్లక్ కార్ట్స్. దే గెట్ బెటర్ ప్రైస్ దెన్ దోస్ హూ సెల్ ఎట్ దేర్ ఫీల్డ్స్. సో కాబట్టి ఈ కొంతమంది రైతులు మాత్రం తెలివిగా పంటను డైరెక్ట్గా బయటికి టౌన్కి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. అదర్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్, ఈ ప్రాంతంలో అదర్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఏంటి, ఇంకా వాళ్ళ బ్రతుకుదెరువు ఏంటి అంటే వ్యవసాయమైనా ఇంకేమన్నా అదర్ సోర్సెస్ ఉన్నాయనేది మనము తెలుసుకుంటాం. ఇక్కడ యానిమల్ రేరింగ్ అనేది కూడా ప్రధానంగా షీప్ హెర్డింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, గొర్రెలు మేపడం ఇలాంటివి ఇక్కడ మనం చూడొచ్చు. జనరల్గా షీప్ ఇక్కడ ప్రధానంగా చిగారు అనేటువంటి ట్రీని ఎక్కువగా లైక్ చేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రజలు ఇక్కడ చార్కోల్ అంటే ఈ కొయ్య బొగ్గు అంటారు దీన్ని, కొయ్య బొగ్గు. ఆ కొయ్య బొగ్గుని బట్టీల్లాగా చేసుకుని వాళ్ళు తయారు చేస్తారనమాట చార్కోల్ని. అంటే ద పీపుల్ కవర్ ద లాగ్స్ విత్ గ్రాస్ అండ్ మడ్ అండ్ దెన్ లిట్ ద పైల్. అప్పుడు ఒక పెద్ద బట్టీలాగా వేసి అక్కడ మంట పెడతారనమాట కొయ్యలతో. సో బొగ్గు తయారైపోతుందన్నమాట. దే సెల్ దిస్ కోల్ టు ఫ్యాక్టరీస్. ద టోటల్ వర్క్ టేక్స్ నియర్లీ 2 months. 2 నెలలు పడుతుందన్నమాట బొగ్గు బయటికి రావడానికి ఇలాంటి బట్టీల్లో. నెక్స్ట్ సిమెంట్ బ్రిక్స్ కూడా ఇక్కడ ప్రజలు తయారు చేసి మార్కెట్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ విలేజ్ సెటిల్మెంట్. ఇక్కడ పరిస్థితి చూస్తే విలేజ్ సెటిల్మెంట్ ఏంటి ఈ గ్రామంలో అంటే,
దగ్గర దగ్గర 300 ఫ్యామిలీస్ ఇక్కడ సెటిల్ అయి ఉన్నాయి. దాదాపు 1200 పీపుల్ ఉన్నారు. 200 ఫ్యామిలీస్ ఆర్ ఆఫ్ వేరియస్ క్యాస్ట్, అనేక రకాల కులాలకు సంబంధించిన వాళ్ళు దాదాపు 200 మంది కుటుంబాలు ఉన్నాయి. దెర్ ఆర్ 2 or 3 లార్జ్ ఫార్మర్స్ విత్ అబౌట్ 20 acres ఆఫ్ ల్యాండ్. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ హ్యావ్ ఓన్లీ అబౌట్ 1/2 to 5 acres, అంటే 1/2 ఎకరా నుంచి 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు. అంటే దాదాపు 300 ఫ్యామిలీస్లో 200 ఫ్యామిలీస్కి సంబంధించి పొలాలు ఉన్నాయి. 100 ఫ్యామిలీస్ మాత్రం ఎంటైర్లీ డిపెండింగ్ అపాన్ డూయింగ్ వేజ్ లేబర్, డైలీ వేజ్ లేబర్ ఇన్ దిస్ విలేజ్ అండ్ నియర్ బై విలేజెస్. అంటే ఇక్కడ డైలీ లేబర్గా పనిచేస్తూ, ఇక్కడ పని లేకపోతే పక్క గ్రామాలకు వెళ్ళేది కూడా వీళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా రోడ్స్ అండ్ మార్కెట్స్కి వస్తే ఈ విలేజ్లో దెర్ ఈజ్ ఏ స్మాల్ విలేజ్ మార్కెట్ సెల్లింగ్ లోకల్ వెజిటబుల్స్, జనరల్ ఐటమ్స్ ఎక్సెట్రా. ద విలేజ్ ఈజ్ కనెక్టెడ్ బై కచ్చా రోడ్ విత్ మెయిన్ రోడ్ ఫ్రమ్ అనంతపురం టు తాడిపత్రి. పీపుల్ గో టు దీస్ టౌన్స్ ఫర్ బయింగ్ నెసరీ ఐటమ్స్. సో ఆ తాడిపత్రి అనంతపురం పోయేటువంటి మెయిన్ రోడ్కి ఈ విలేజ్ రోడ్డు కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ వెరీ మచ్. We will see again.